హలో గైస్, రీసెంట్లీ ఒక అప్డేట్స్ వీడియో పెట్టాను కదా. అందులో మార్వెల్ కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అనేవి చెప్పకుండా దాచాను. అండ్ నేను చెప్పకుండా దాచిపెట్టిన అప్డేట్స్ లో స్పైడర్ మ్యాన్, మూన్ నైట్, డే డెవిల్, అవెంజర్స్ డూమ్స్డే ఇలా చాలా అప్డేట్స్ ఉన్నాయి. అండ్ అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే, మీలో చాలా మంది ద మార్వెల్స్ మూవీ చూసే ఉంటారు కదా. ఆ మూవీ లాస్ట్ లో మోనికా రాంబో క్యారెక్టర్ ఒక ప్యారలల్ యూనివర్స్ లో ఇరుక్కుపోతుంది కదా. అండ్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ వచ్చేసి అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఒక కీ రోల్ ప్లే చేయబోతుందంట. లైక్ ఇన్ఫినిటీ వార్ మూవీలో విజన్ క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు కదా. అంటే విజన్ దగ్గర ఉన్న మైండ్ స్టోన్ కోసం థానోస్ వస్తాడు కదా. అండ్ వాళ్ళతో అవెంజర్స్ అందరూ ఫైట్ చేస్తారు. సో ఆ విధంగా ఇన్ఫినిటీ వార్ లో విజన్ క్యారెక్టర్ ఎలాగైతే కీ రోల్ ప్లే చేశాడో, అలాగే ఈ డూమ్స్డే మూవీలో మోనికా రాంబో క్యారెక్టర్ కీ రోల్ ప్లే చేయబోతుందంట. అంటే ఇప్పుడు మోనికా రాంబో క్యారెక్టర్ 616 యూనివర్స్ నుంచి ఎక్స్మెన్ ఉన్న యూనివర్స్ కి వెళ్ళింది కదా. సో ఇప్పుడు ఈ రెండు యూనివర్స్ ల మధ్య ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఆ కనెక్షన్ వల్ల ఈ రెండు యూనివర్స్ ల మధ్య ఇన్కర్షన్ జరగడానికి దారితీస్తుంది. అండ్ ఆ ఇన్కర్షన్ ని ఆపడానికి ఈ రెండు యూనివర్సెస్ లో ఉన్న సూపర్ హీరోస్ ట్రై చేయొచ్చు, లేదా ఒకరితో ఒకరు ఫైట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే నెక్స్ట్ రాబోయే అవెంజర్స్ డూమ్స్డే మూవీలో మోనికా రాంబో క్యారెక్టర్ కొంచెం ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు. సో చూడాలి మరి ఈ రాబోయే అవెంజర్స్ డూమ్స్డే మూవీలో అసలు ఏమేం జరగబోతున్నాయో. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి, రీసెంట్లీ మార్వెల్ వాళ్ళు 3 సిరీస్లకి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది ప్రస్తుతానికి ఆపేశారంట. ఎందుకంటే ప్రెసెంట్ మార్వెల్ వాళ్ళు అవెంజర్స్ మూవీస్ అండ్ ఆ మూవీస్ కి కనెక్టెడ్ గా ఉండే ప్రాజెక్టుల మీద ఫుల్ ఫోకస్ పెట్టారంట. అండ్ అవెంజర్స్ మూవీస్ కి కనెక్టెడ్ గా లేని కొన్ని ప్రాజెక్టులని ప్రస్తుతానికి హోల్డ్ చేసి ఉంచారంట. అండ్ ఆ డెవలప్మెంట్ ఆగిపోయిన సిరీస్లలో ఫస్ట్ సిరీస్ వచ్చేసి నోవా సిరీస్ అనమాట. అండ్ ఈ సిరీస్ డెవలప్మెంట్ లో ఉంది అని 2022 నుంచి అప్డేట్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఈ నోవా సిరీస్ కోసం ఫస్ట్ సబీర్ పిర్జాదా అనే ఒక రైటర్ ని తీసుకున్నారు. అండ్ ఈ రైటర్ వచ్చేసి ప్రీవియస్లీ మిస్ మార్వెల్ అండ్ మూన్ నైట్ సిరీస్ లకి రైటర్ గా పనిచేశాడు. కానీ తర్వాత ఈ రైటర్ నోవా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అండ్ లాస్ట్ డిసెంబర్ లో ఈ నోవా సిరీస్ కోసం ఎడ్ బెర్నెరో అనే ఒక రైటర్ ని తీసుకున్నట్టు ఒక న్యూస్ కూడా వచ్చింది. బట్ ఇప్పుడు మార్వెల్ వాళ్ళు ఈ నోవా సిరీస్ యొక్క డెవలప్మెంట్ కూడా ఆపేశారంట. అండ్ డెవలప్మెంట్ ఆగిపోయిన సెకండ్ సిరీస్ నేమ్ వచ్చేసి స్ట్రేంజ్ అకాడమీ అనమాట. ఈ సిరీస్ లో వాంగ్ క్యారెక్టర్ కొంతమంది యంగ్ సూపర్ హీరోస్ కి ట్రైనింగ్ ఇవ్వడం చూపిద్దామని ప్లాన్ చేశారంట. అండ్ ఈ సిరీస్ కోసం ఏమీ రాడ్డిన్ అనే ఒక రైటర్ ని కూడా తీసుకున్నారు. ఈవిడ ప్రీవియస్లీ ఎకో సిరీస్ కి రైటర్ గా పనిచేశారు. అండ్ ఇప్పుడు ఈ స్ట్రేంజ్ అకాడమీ సిరీస్ కి సంబంధించిన డెవలప్మెంట్ కూడా ఆపేశారు. అండ్ తర్వాత డెవలప్మెంట్ ఆగిపోయిన థర్డ్ సిరీస్ నేమ్ వచ్చేసి టెర్రర్ ఇన్కార్పొరేట్ అనమాట. ఈ సిరీస్ యొక్క డెవలప్మెంట్ గురించి ఎక్కువ డీటెయిల్స్ ఏమీ బయటికి రాలేదు. కానీ ఈ సిరీస్ కూడా డెవలప్మెంట్ ఆపేశారని రీసెంట్లీ డెడ్ లైన్ నుంచి రిపోర్ట్ వచ్చింది. అండ్ ఈ 3 సిరీస్ లను కూడా అఫీషియల్ గా గ్రీన్ లైట్ చేసినట్టు గానీ డైరెక్ట్ అనౌన్స్మెంట్ కానీ మార్వెల్ నుంచి రాలేదు. ఈ సిరీస్ యొక్క డెవలప్మెంట్ అనేది బ్యాక్గ్రౌండ్ లో స్టార్ట్ చేశారు అండ్ బ్యాక్గ్రౌండ్ లోనే ఆపేశారు. బట్ ఫ్యూచర్ లో ఈ 3 సిరీస్ యొక్క డెవలప్మెంట్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేస్తారని డెడ్ లైన్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి, ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు మ్యూటెంట్ సాగా కోసం ఎక్స్ అకాడమీ అనే ఒక న్యూ లైవ్ యాక్షన్ సిరీస్ ని డెవలప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ సిరీస్ యొక్క స్టోరీ వచ్చేసి చార్ల్స్ జేవియర్ స్కూల్లో కొంతమంది యంగ్ మ్యూటెంట్స్ మీద ఫోకస్ అయి ఉండబోతుందంట. అండ్ ఎక్స్ అకాడమీ సిరీస్ మ్యూటెంట్ సాగాలో రాబోయే ఎక్స్ మ్యాన్ రీబూట్ ఫిల్మ్ ని లీడ్ చేయబోతుంది అని హాలీవుడ్ ఇన్సైడర్స్ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. మరి ఈ సిరీస్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి మరి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి, నాలాగే మీలో చాలా మంది మూన్ నైట్ సీజన్ 2 ఎప్పుడు వస్తుందా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. కానీ మనందరికీ ఒక బ్యాడ్ న్యూస్. అదేంటి అంటే మూన్ నైట్ సీజన్ 2 డెవలప్మెంట్ లో లేదంట అండ్ రాకపోవచ్చు అని మార్వెల్ టెలివిజన్ హెడ్ అయిన బ్రాడ్ వెండర్బామ్ కన్ఫర్మ్ చేశారు. అండ్ బ్రాడ్ వెండర్బామ్ కూడా మూన్ నైట్ సీజన్ 2 వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాడంట. కానీ మూన్ నైట్ క్యారెక్టర్ కి సంబంధించి మార్వెల్ దగ్గర వేరే ప్లాన్స్ ఉన్నాయంట. వాళ్ళు ఈ మూన్ నైట్ క్యారెక్టర్ ని ఓటీటీలో కాకుండా బిగ్ స్క్రీన్ మీద తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అలా అని నెక్స్ట్ రాబోయే అవెంజర్స్ మూవీస్ లలో మూన్ నైట్ క్యారెక్టర్ కూడా ఉంటాడు అని మీరు అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నెక్స్ట్ రాబోయే అవెంజర్స్ మూవీస్ లలో మూన్ నైట్ క్యారెక్టర్ ఉండడు అని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మరి అవి నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. బట్ నెక్స్ట్ అవెంజర్స్ మూవీస్ లలో మూన్ నైట్ క్యారెక్టర్ ఉండడు అని అంటున్నారు. అండ్ ఇప్పుడు మూన్ నైట్ క్యారెక్టర్ ని డైరెక్ట్ గా మిడ్ నైట్ సన్స్ మూవీలో చూపిద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ మిడ్ నైట్ సన్స్ మూవీ కోసం ప్రీవియస్లీ మైకెల్ గ్రీన్ అనే ఒక రైటర్ ని తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ రైటర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. సో ఇప్పుడు మనం మూన్ నైట్ క్యారెక్టర్ ని అటు ఓటీటీలో కావచ్చు ఇటు థియేటర్ లో కావచ్చు ఎప్పుడు చూస్తామో ఎవరికి తెలియదు. సో ఇది మనకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి, డే డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్ లో ఇప్పటి వరకు 3 ఎపిసోడ్స్ వచ్చాయి. అండ్ 3 ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ సిరీస్ యొక్క టైమ్ లైన్ గురించి చాలా మందికి డౌట్ ఉంది. యాక్చువల్లీ ఈ సిరీస్ యొక్క టైమ్ లైన్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ డే డెవిల్ సిరీస్ జరిగిన 7 years తర్వాత ఈ సిరీస్ జరుగుతుంది అని రీసెంట్లీ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఈ సిరీస్ లో వైట్ టైగర్ క్యారెక్టర్ ని ఎందుకు అంత సింపుల్ గా లేపేశారు అని చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. యాక్చువల్లీ ఈ సిరీస్ కి సంబంధించి కొంత షూటింగ్ జరిగిన తర్వాత డిసెంబర్ 2023లో వైట్ టైగర్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ చనిపోయారు. అండ్ లాస్ట్ ఇయర్ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల డే డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్ లో చాలా చేంజెస్ చేసి రీషూట్స్ అనేవి చేశారు. అండ్ ఈ రీషూట్ లో భాగంగానే వైట్ టైగర్ క్యారెక్టర్ కి అలా ఎండింగ్ ఇచ్చారనమాట. యాక్చువల్లీ హెక్టర్ అయాలా వైట్ టైగర్ క్యారెక్టర్ కంటే ఫీమేల్ వర్షన్ ఆఫ్ వైట్ టైగర్ క్యారెక్టర్ మనకి బాగా తెలుసు అనమాట. ఎందుకంటే అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ లో వైట్ టైగర్ క్యారెక్టర్ ని కూడా మనం చూసాం. సో ఇప్పుడు మార్వెల్ వాళ్ళు ఆ డైరెక్షన్ లో స్టోరీని
స్టోరీని తీసుకువెళ్లి ఫీమేల్ వర్షన్ ఆఫ్ వైట్ టైగర్ ని చూపించే ఛాన్స్ కూడా ఉంది. సో చూడాలి మరి మార్వెల్ వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో. అండ్ ఇప్పుడు డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 కి సంబంధించిన అప్డేట్ల విషయానికి వస్తే రీసెంట్లీ ఫిబ్రవరి 28న సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది అండ్ కొన్ని ఇమేజెస్ కూడా లీక్ అయ్యాయి. అండ్ ఇమేజెస్ లో యాక్టర్ చార్లీ కాక్స్ బ్లాక్ డేర్ డెవిల్ సూట్ వేసుకుని ఉన్నాడు. సో ఈ సీజన్ 2 లో మనం బ్లాక్ సూట్ చూడబోతున్నాం అన్నమాట. అండ్ ఈ సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ వచ్చేసి జూలై మంత్ వరకు జరగబోతుందంట. అండ్ ఈ సీజన్ 2 లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండబోతున్నాయంట. అండ్ ఈ బార్న్ అగైన్ సీజన్ 2 కి సంబంధించిన స్టోరీ లైన్ వచ్చేసి హాకై సీజన్ 2 ని సెటప్ చేస్తుంది అని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ సీజన్ 2 లో ఫాగీ క్యారెక్టర్ కూడా ఉంటాడు అని ఒక న్యూస్ తెలిసింది. మేబీ ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారా లేదా బ్రతికే ఉన్నాడు అని చూపిస్తారా అనే దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ ప్రాబబ్లీ ఈ సీజన్ 2 లో ఎకో క్యారెక్టర్ కూడా కనిపించే ఛాన్స్ ఉందంట. అండ్ అంతేకాదు ఈ సీజన్ 2 లో ద హ్యాండ్ ఆర్గనైజేషన్, ఎలక్ట్రా, డిఫెండర్స్ క్యారెక్టర్స్ కూడా కనిపించే ఛాన్స్ ఉందంట. ఒకవేళ హ్యాండ్ ఆర్గనైజేషన్ తిరిగి వస్తే డిఫెండర్స్ కూడా డెఫినెట్లీ తిరిగి వస్తారు. ఒకవేళ ఇది జరిగితే నేనైతే సీజన్ 2 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తాను. అండ్ ఈ సీజన్ 2 2026 లో రిలీజ్ అవుతుందంట. అండ్ 2026 లోనే పనిషర్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక స్పెషల్ ప్రెజెంటేషన్ కూడా రాబోతుందంట. అండ్ ప్రెజెంట్ ఈ పనిషర్ ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ లో ఉందంట. అండ్ దీన్ని యాక్టర్ జాన్ బెంతాలే డెవలప్ చేస్తున్నారంట. అండ్ రీసెంట్లీ జాన్ బెంతాల్ దీని గురించి ఒక ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారు. పనిషర్ ఫ్యాన్స్ అందరూ డిజర్వ్ చేసే స్టోరీ చెప్పడానికి నాకు ఆపర్చునిటీ దక్కింది, నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను అని జాన్ బెంతాల్ చెప్పుకొచ్చారు. అండ్ ఈ స్పెషల్ ప్రెజెంటేషన్ కి కో రైటర్ గా జాన్ బెంతాల్ పనిచేస్తున్నారు. అండ్ రీనాల్డో మార్కస్ అనే ఒక డైరెక్టర్ దీనిని డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ స్పెషల్ ప్రెజెంటేషన్ వచ్చేసి 2026 లో డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత నా ఫేవరెట్ సెగ్మెంట్ అయిన స్పైడర్ మ్యాన్ అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్లీ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో శాడీ సింగ్ ని ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం తీసుకున్నట్టు డెడ్ లైన్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తనని ఏ క్యారెక్టర్ కోసం తీసుకున్నారో మీకు తెలిస్తే డెఫినెట్లీ షాక్ అవుతారు. యాక్చువల్లీ తనని అంకుల్ బెన్ క్యారెక్టర్ కోసం తీసుకున్నారంట. అరే నిజంగా చెప్తున్నాను మామ, శాడీ సింగ్ ని అంకుల్ బెన్ క్యారెక్టర్ కోసమే తీసుకున్నారంట. అండ్ ఈ పోస్ట్ ని తను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా పెట్టింది, కావాలంటే నువ్వే చూడు. యాక్చువల్లీ అది నిజం కాదులే మామ, తనేదో సరదాగా స్టోరీ పెట్టిందంట. తనని ఏ క్యారెక్టర్ కోసం తీసుకున్నారో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కొంతమంది తను జీన్ గిరి క్యారెక్టర్ ప్లే చేస్తుంది అంటున్నారు, ఇంకొంతమంది తను బ్లాక్ క్యాట్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది అంటున్నారు, ఇంకొంతమంది మేరీ జేన్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది అంటున్నారు. అండ్ ఇంకొన్ని రూమర్స్ ఏంటి అంటే తను టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ కూతురుగా కనిపించబోతుంది అంటున్నారు. కానీ ఏది కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. జస్ట్ తను స్పైడర్ మ్యాన్ 4 మూవీలో ఉండబోతుంది అని డెడ్ లైన్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో స్ట్రీట్ లెవెల్ విలన్స్ కాకుండా పెద్ద విలన్ ఉండబోతున్నాడంట. అండ్ ఈ విలన్ క్యారెక్టర్ కోసం ఒక పెద్ద యాక్టర్ ని ఆఫర్ చేసినట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ మూవీలో టామ్ హార్డీ, ఎడ్డీ బ్రాక్ క్యారెక్టర్ ని కూడా తీసుకురావడానికి ప్లాన్స్ అనేవి జరుగుతున్నట్టు కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ ఈ సమ్మర్ లో లేదా ఫాల్ సీజన్ లో స్టార్ట్ అవుతుందంట. అండ్ ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 200 మిలియన్స్ వరకు ఉండబోతుందంట. అండ్ ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ వచ్చేసి 1 వీక్ పోస్ట్ పోన్ అయిందనమాట. అండ్ ఇప్పుడు ఈ మూవీ జూలై 31, 2026 లో రిలీజ్ అవుతుంది. అండ్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ మొత్తం 6 మార్వెల్ మూవీస్ లలో కనిపించబోతున్నాడు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఆ 6 మూవీస్ లలో 3 మూవీస్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ ట్రిలాజీ అనమాట. అంటే స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కి సంబంధించి 3 మూవీస్ రాబోతున్నాయి. అండ్ ఇంకో 3 మూవీస్ ఏంటి అంటే అవెంజర్స్ డూమ్స్డే ఒకటి, అవెంజర్స్ సీక్రెట్ వార్స్ ఒకటి. ఇవి కాకుండా ఇంకొక మూవీలో కూడా స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కనిపించబోతున్నాడు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. సో ఫ్యాన్స్ కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కూడా ఉండబోతున్నాడు కదా. ఈ మూవీలో చాలా వరకు స్పైడర్ మ్యాన్ సీన్స్ అన్నిటిని టామ్ హాలండ్ ని పెట్టి కాకుండా తన స్టంట్ డబుల్ ని పెట్టి తీస్తారంట. ఎందుకంటే ఇప్పుడు టామ్ హాలండ్ క్రిస్టఫర్ నోలన్ ఒడిసీ మూవీలో బిజీగా ఉన్నాడు కదా, అందుకే అవెంజర్స్ డూమ్స్డే మూవీలో తన స్టంట్ డబుల్ ని పెట్టి తీస్తారంట. అండ్ డూమ్స్డే మూవీలో పీటర్ పార్కర్ తన మాస్క్ తీయడంట. ఎందుకంటే నో వే హోమ్ మూవీలో పీటర్ పార్కర్ ని అందరూ మర్చిపోయారు కదా, సో తన ఐడెంటిటీ తెలియకూడదని తన మాస్క్ తీయడంట. సో ఈ విధంగా అవెంజర్స్ డూమ్స్డే మూవీలో టామ్ హాలండ్ స్టంట్ డబుల్ ని పెట్టి స్పైడర్ మ్యాన్ సీన్స్ అనేది తీస్తారన్నమాట. అండ్ ఇవి స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా అవెంజర్స్ డూమ్స్డే మూవీ యొక్క అప్డేట్ విషయానికి వస్తే ఈ మూవీ యొక్క షూటింగ్ ఏప్రిల్ మంత్ నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ సమ్మర్ మొత్తం 6 మంత్స్ పాటు డూమ్స్డే మూవీ యొక్క షూటింగ్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో 6 మంత్స్ పాటు సీక్రెట్ వార్స్ మూవీకి సంబంధించిన షూటింగ్ అనేది జరుగుతుందంట. అండ్ ఈ 2 అవెంజర్స్ మూవీస్ కి సంబంధించిన ఎస్టిమేటెడ్ రన్ టైమ్ ని రీసెంట్లీ రూసో బ్రదర్స్ రివీల్ చేశారు. ఇందులో డూమ్స్డే మూవీ యొక్క రన్ టైమ్ వచ్చేసి 2.5 అవర్స్ ఉండబోతుంది. అండ్ సీక్రెట్ వార్స్ మూవీ యొక్క రన్ టైమ్ వచ్చేసి 3 అవర్స్ ఉండబోతుందంట. అండ్ రూసో బ్రదర్స్ ఈ 2 అవెంజర్స్ మూవీస్ లని 1980s అండ్ 2010 లో రిలీజ్ అయిన సీక్రెట్ వార్స్ కామిక్స్ ని బేస్ చేసుకొని తీస్తున్నారంట. అంటే వీళ్ళు డైరెక్ట్ గా కామిక్ స్టోరీని తీసుకోరు, ఆ కామిక్స్ నుంచి కొన్ని హీరోయిక్ మూమెంట్స్ ని తీసుకొని వీళ్ళ ఓన్ వర్షన్ ఆఫ్ స్టోరీలో ఆ హీరోయిక్ మూమెంట్స్ ని పెట్టి మూవీస్ అనేవి తీస్తారంట. లైక్ ప్రీవియస్లీ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ ఈ 2 మూవీస్ ను కూడా అలాగే తీశారు కదా. ఇప్పుడు ఈ అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్ ను కూడా అలాగే తీస్తారంట. అండ్ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ మూవీస్ ని ఇన్ఫినిటీ సాగాని ఎండ్ చేసే విధంగా తీశారు కదా. కానీ ఇప్పుడు ఈ డూమ్స్డే మూవీ, సీక్రెట్ వార్స్ మూవీస్ ని మ్యూటెంట్ సాగాని స్టార్ట్ చేసే విధంగా తీస్తారంట. అంటే ఇప్పుడు ఎంసీయూలో ఒక న్యూ ఎరాని స్టార్ట్ చేసే విధంగా ఈ మూవీస్ ని తీయబోతున్నారంట. అండ్ డూమ్స్డే మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అందుకే ఈ మూవీ యొక్క షూటింగ్ ఏప్రిల్ మంత్ నుంచి స్టార్ట్ కాబోతుంది. ఒకవేళ స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వకపోయినా కూడా ఏప్రిల్ నుంచే షూటింగ్ స్టార్ట్ చేస్తారంట.
చేస్తున్నారంట, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది హాలీవుడ్ మూవీస్ అనేవి అలాగే షూటింగ్ జరుపుతారు. అండ్ ఈ డూమ్స్ డే మూవీలో డాక్టర్ డూమ్ యొక్క బ్యాక్ స్టోరీని స్వయంగా ఆర్డీజేనే డెవలప్ చేస్తున్నారంట. అండ్ డాక్టర్ డూమ్ కి సంబంధించిన లుక్స్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, ఇవన్నీ ఆర్డీజేనే దగ్గరుండి చూసుకుంటున్నారంట. సో ఆయన ప్లే చేయబోతున్న డాక్టర్ డూమ్ క్యారెక్టర్ గురించి డెడికేషన్ చూపించడం ఒక విధంగా మంచిదనే చెప్పొచ్చు. అండ్ ఈ డూమ్స్ డే మూవీలో స్పైడర్ మ్యాన్, థార్, యాంట్ మ్యాన్, మిస్ మార్వెల్, షూరీ బ్లాక్ ప్యాంథర్, కేట్ బిషప్, ఎలెనా బిలవా ఇలా చాలా క్యారెక్టర్స్ అనేవి రిటర్న్ అవ్వబోతున్నాయంట. అండ్ ఈ డూమ్స్ డే మూవీలో క్యాంగ్ క్యారెక్టర్ కి ఒక ప్రాపర్ ఎండింగ్ ఇవ్వబోతున్నారు. ఈ మూవీలో డాక్టర్ డూమ్ క్యారెక్టర్ క్యాంగ్ వేరియంట్స్ అందరినీ లేపేశాడు అని చూపించబోతున్నారు అని కూడా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాదు అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీలో థార్ కార్ప్ అంటే థార్ కి సంబంధించిన వేరియంట్స్ కూడా కనిపించబోతున్నారు అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. బట్ ఈ మూవీస్ రిలీజ్ అయ్యేంత వరకు ఇలాంటి రూమర్స్, స్పెక్యులేషన్స్, అప్డేట్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. సో అవన్నీ వినడానికి మీరు రెడీగా ఉండండి. అండ్ ఇవి రీసెంట్లీ అవెంజర్స్, డూమ్స్ డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్ కి సంబంధించి వచ్చిన కొన్ని అప్డేట్స్ అనమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.